సమాధానం చెప్తారా? హోప్ యు ఆర్ లిజనింగ్ ఎవ్రీథింగ్. శ్రీకాంత్ గారు చెప్తాను. శ్రీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హోదా గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు విశ్లేషకులు. నవ్విపోతారండి. ఏదన్నా ఉంటే వాస్తవాలు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడుతున్నారు అనలేదు, ఆయన క్లారిటీ కావాలా. మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి గారు 22 మంది ఎంపీలని గెలిపిస్తే 25 మందిని ఎంపీలు గెలిపించండి, మెడలు వంచి సెంట్రల్ లో ప్రధానమంత్రి ఎవరైనా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని అన్నాడా లేదా చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. మీరు చెప్పండి, స్ట్రైట్ గా చెప్పండి. మీకు 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు పార్లమెంట్ లో మీరు ఎక్కడ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అడగలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా చెప్పడం జరిగింది. మన అవసరమైతే ఏదైతే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా సరే మన మద్దతుతో వాళ్ళ అధికారం రావాలి, వాళ్ళ ప్రభుత్వం వచ్చే విధంగా అయితే ఖచ్చితంగా మనకు హోదా ఇస్తే మనకు ఏదైతే వెనకబడిన ఏదైతే మన రాష్ట్రం నష్టపోయిందో వాటి అన్నీ పూరిస్తే తప్ప మనం వాళ్ళ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి వాళ్ళకి ఏం మెజార్టీ ఇచ్చారు. మనం విత్డ్రాయి మనమేం వాళ్ళకి మద్దతు ఇలా మనం మద్దతు ఇవ్వకపోయినా వాళ్ళు ప్రభుత్వం చేపట్టారు. ఇంకేం చేయాలి? వాళ్ళ ఇళ్ళ కాకపోయినా భజన చేయాలా? చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటా బతకాలా? మోడీ ఈ రోజు ఇస్తాడు రేపు ఇస్తాడు అని చెప్పి ఏ రోజైతే వాళ్ళ ప్రభుత్వం మన సపోర్ట్ తో లేకుండా వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు చేసిందో ఆ రోజు మద్దతు ఇవ్వడం వేరు, ఫైట్ చేయడం వేరు. మద్దతు ఇవ్వడం వేరు, ఫైట్ చేయడం వేరు. ఫైట్ అనేది లేదు కదా. మోడీ నేనంటే తోకుంటా వచ్చాడనే మాట మాట్లాడలేక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పూర్తి మెజారిటీతో వాళ్ళ కేంద్రం ఏర్పాటు చేస్తే మన అవసరం ఏముంది వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీకు ఎంపీలు ఇచ్చి అదే నా అన్యాయం చేసినట్టుగా మనం అడిగితే మనకే నష్టం అండి. అడిగితే నష్టం ఏం సార్ ఇది? ఎంపీలు 30 మంది వన్ సెకండ్ మీరు అన్న పాయింట్ నేను ఒకసారి అడుగుతున్నాను. 30 మంది ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కే నష్టం అని అంటున్నారా? ఇప్పుడు మన మద్దతు లేకుండా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇవి ఏ విధంగా వాళ్ళు మెడలు ఉంచుతాము? మన మద్దతుతో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనం వాళ్ళ మెడలు ఉంచవచ్చు, వాళ్ళ భుజాలు పెంచవచ్చు. వన్ సెకండ్ మిమ్మల్ని కంటిన్యూషన్ తీసుకుంటాను. మీ కంటిన్యూషన్ తీసుకుంటాను. మనం వాళ్ళని బ్లేమ్ చేయగలుగుతాము, మాకు ఇస్తేనే మేము అది చేస్తాం ఏదైనా చెప్పగలుగుతాము. రైట్. మీ పాయింట్ ఒక్కసారి మీ పాయింట్ దగ్గర మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ గారు వన్ సెకండ్ ఒక్కసారి. అనుష గారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెకండ్. విభజన అంశాన్ని ఎంతో ఇంతో చేర్చడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చేశారు? గాలిని కాస్తాడా? పవన్ కళ్యాణ్ పాచిపోయినట్టు అని చెప్పి వాళ్ళ సంఖ్య కూర్చున్నాడు. మరి ఏం చేస్తే ఎందుకు కాలేకపోతున్నాడు? అది గతం అయితే ప్రస్తుతానికి అధికారంలో ఉన్నది వైసీపీ కదా. వైసీపీ ఫైట్ ఏంది అన్నదే పాయింట్ ఇక్కడ. 2019లో ఎన్నికల్లో పాచిపోయినట్టు అన్నాడు పవన్ కళ్యాణ్. అదే విధంగా చంద్రబాబు నాయుడు హోదా లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలు మాకు అదే ధన్యం అన్నాడు. మళ్ళీ 2 లేదు, మోడీ పైన యుద్ధం అన్నాడు. ఏం చేశాడు? ఈ రోజు వాళ్ళ సపోర్ట్ కోసం అసలు మారుతున్నారు వీళ్ళు మోకాళ్ళ పైన. మాకు బీజేపీ మద్దతు కావాలి, బీజేపీ కనిపిస్తే మేము ఎన్నికలు పోతామని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క మోకాళ్ళ పైన కూర్చొని ప్రార్థిస్తున్నారు. బట్ టీడీపీ అంటోంది ఇప్పటికే ముందు ఓటమి ఒప్పుకున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ లో కుల్లా చెప్పడం జరిగింది ఓటమి దిశగా. అందుకే ఈ రోజు అభ్యర్థుల మార్పు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నారు. మా నాయకుడు పదే ప్రజలకు ఒకటి చెప్తున్నాడు, నా వల్ల మీకు లబ్ధి చేకూరుంటే, మీరు ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా లబ్ధి పొందుంటే ఛానల్ చూసేది మానేసి మీకు నేరుగా డిపిటి ద్వారా నాన్ డిపిటి ద్వారా లబ్ధి పొందుంటే మీరు నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయని చెప్తున్నాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు గాడిలుగా చేసి ఈ రోజు మళ్ళీ మోసపూరిత మాట్లాడడం లేదు. ప్రయత్నం చేయలేదు. మీ వర్షాన్ని మళ్ళీ తీసుకుంటారు. వన్ సెకండ్ అనుష గారు. వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తుంటే చాలా ఫ్యాన్సీ అయిపోయింది ఈ మధ్యన. మేము జిఎస్డిపిలో ముందున్నాము, కాగ్ రిపోర్ట్ లో మాకు అత్యంత తక్కువ మాది చూపిస్తుంది, మేము తక్కువ తీసుకున్నాము, కేంద్రం దగ్గర నుంచి అప్పులు తీసుకోవడంలో తక్కువ చేశాము అంటే దీంట్లో కూడా ఏదైతే మ్యానిపులేషన్ చేశారో అది రాష్ట్ర ప్రజలకి చెప్పకుండా ఏదైతే ఇందాక సార్ అన్నట్లు
కార్పొరేషన్ అమౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కదారి మళ్ళీ ఇచ్చి ఎట్ టు బి నో ఇంకా మాకు ఇది చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కొంత అమౌంట్ దీనికి సంబంధించిన అమౌంట్ ఏదైతే తీసుకునిందో అప్పుల రూపేనా లేకపోతే ఏదైతే మద్యం బాండ్లు కానీ లేకపోతే బిఎస్సి ఎగ్జామినేషన్స్ ఏవైతే బాండ్లు అవన్నీ పెట్టేసి ఈ రోజు అప్పు తెచ్చుకున్న పరిస్థితి ఆర్బీఐ దగ్గర నుంచి ఉందో వీటి వివరాలు ఏవి చెప్పకుండా వేటిని కాగ్కి ఇవ్వకుండా ఏదైతే వీళ్ళు కేంద్రం ఇచ్చిన డబ్బులు మాత్రమే చూపించుకుంటూ ఇక్కడ కూడా మెనిపులేట్ చేసుకుంటున్నారు చూడండి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఫ్యాన్సీ అయిపోయింది సార్ ఇది. ఇంకొకటి జిఎస్డిపి గురించి మాట్లాడుతున్నారు సార్ మాట్లాడితే. సో జిఎస్డిపి అంటే అసలు ఆయన అడగండి అసలు ఏంటి అని అడగండి. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రైస్ ఇంక్రిమెంట్ కొనుగోలు శక్తి పెరిగింది ప్రజల్లో, కొనుగోలు శక్తి పెరిగిందండి. మాట్లాడండి అదే మీరు నాలెడ్జ్ ఉండేటట్టు ఇది మంచి నాలెడ్జ్ లేనట్టు కంప్లీట్ అయిపోయాక మీరు మాట్లాడండి. కొనుగోలు శక్తి కంక్లూడ్ చేయండి అనుష గారు, కంక్లూడ్ చేయండి. సింపుల్ చేసి చెప్పారు. సో ఎక్కడ మ్యానుఫాక్చరింగ్ లో గానీ, సర్వీస్ సెక్టర్ లో గానీ, అగ్రికల్చర్ సెక్టర్ లో గానీ కొనుగోలు శక్తి పెరిగింది అంటారు. ఏమంటున్నాం, కొనుగోలు శక్తి పెరగలా. మీరు వేసిన నిత్యావసరాల వస్తువులపై వేసిన అధిక ధరలు నాకు ఇంకా ఏమి ఇక్కడ ప్రజలకు రాష్ట్ర ప్రజలకి ఇంక ఏది చేయలేక వాటిపైన ధర్నాలు చేసిన ఇట్లా లోపల పోలీస్ స్టేషన్ లో వేస్తున్నారు కాబట్టి అన్ని మూసుకుని చచ్చినట్లు కొంటున్నారు రాష్ట్రంలో. వాళ్ళ దగ్గర పాపం వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా అలో లక్ష్మణ్ కంక్లూడ్ చేయండి. సో అది ఇది ఫ్యాషన్ అయిపోయింది సార్. కొనుగోలు శక్తి పెరిగిందంటే ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అవి ఏమీ లేదు సార్. మీరు ఏదో ఫ్యామిలీకి 18,000 సంక్షేమం ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఎక్కువ డబ్బులు అయిపోయాయి అని చెప్పేసి కొనేసుకుంటారు అనుకుంటున్నారేమో. కాదు, మీరు వేసిన అధిక ధరలు, చెత్త పనులు, ఇలాంటి పనులన్నిటిని మీరు చూపించి ఈ రోజు ఇలా ఫ్యాన్సీగా చూపించుకుంటున్నారంటే నేను ఒకటే కంక్లూడ్ చేస్తాను సార్. ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలని, మినిస్టర్లను సైతం మారుస్తున్నారో ఆ రోజే వీళ్ళు ఓటమిని ఒప్పుకున్నారు. ఓటమి భయంతోనే మేము ఇదంతా చేస్తున్నాము అనేది ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు బాహాటంగా. రైట్, 1 సెకండ్. మంత్రుల్ని కూడా మారుస్తున్నారంటే ఆలోచించాల్సిన విషయం. వేణుగోపాల్ గారు, ఎమ్మెల్యేలను మారుస్తున్నారు అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో అంటే ఓకే, బట్ మంత్రుల్ని సైతం, జిల్లా మంత్రుల్ని సైతం మారుస్తున్నారంటే ఓటమిని ముందుగానే గ్రహించి చేస్తున్నటువంటి ముందు జాగ్రత్త చర్య అనుకోవాలా? ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? టైం లేదు, దయచేసి కంక్లూడ్ చేయండి. శ్రీకాంత్ గారు, ఓటమి భయంతో మేము ఏ పార్టీ మద్దతు కోరడం లేదు. మేము ఓటమి అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ లేదు. గతంలో చూసాం, ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా ప్రతిపక్షము, మళ్ళీ అధికార పక్షము, మళ్ళీ ఈ రోజు పూర్తి మెజార్టీతో 175 నియోజకవర్గాల్లో పూర్తి మద్దతుతో ఈ రోజు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించున్నాడే గానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ 2014 కలిసి వచ్చారు, 2019 పచ్చిగా తిప్పుకున్నారు, మళ్ళీ 2024 మేము కలిసి వస్తున్నాము. పవన్ కళ్యాణ్ ఆ రోజు కూడా అడిగాడు, నిరుద్యోగం ఏం చేశాడు, వాళ్ళ కొడుకు ఉద్యోగం తప్ప 2 ఉద్యోగాలు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చాడని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. దానికి సమాధానం లేదు. అమరావతి రైతులు 1 సెంటు భూమి కొనగలుగుతాం అమరావతి రాజధానిలో అని చెప్పి దీంట్లో మొత్తం కరప్షన్ చెప్పి మాట్లాడాడు. దానికి సమాధానం లేదు. ఈ రోజు మళ్ళీ మేము కలిసి వస్తామంటే రాష్ట్ర ప్రజలు ఏమన్నా వీళ్ళు చేసే మీరు చెప్తున్నట్టు వేణుగోపాల్ గారు, మీరు చెప్తున్నట్టు వాళ్ళకి సమాధానాలు ఏమున్నాయి? అట్ ది సేమ్ టైం ఇందాక చందు శ్రీనివాస్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా వైసీపీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు వెళ్తున్నటువంటి క్రమంలో. సరే, ఎనీవే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి, ఏం జరగబోతోంది, ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ భేటీ సక్సెస్ఫుల్ గా